నమస్తే వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘన వీడ్కోలు పలికారు. శనివారం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్య నాయుడుకు మంత్రి వీడ్కోలు పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పరిశీలించారు. వరద ఉధృతి వల్ల పీహెచ్ నడుస్తున్న తీరు ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నీటి ఉధృతి ఎక్కువగా ఉండడం, వెనకాల నుండి వరద నీరు మెడిసిన్ స్టోర్ రూమ్లోకి చేరి మందులు తడిచిపోవడంతో వాటిని పరిశీలించి మండల వైద్యాధికారి డాక్టర్ సాగర్కు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్పేట్ గ్రామ వాసులను అతి భారీ వర్షం దృష్టి వరద ఉధృతి గ్రామంలో రావడం దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మండల కేంద్రంలోని స్థానిక షార్ప్ గార్డెన్లోకి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్ర ప్రముఖ సామాజికవేత్త ఆదిలాబాద్ సోను సూద్గా పేరుగాంచిన ఆదిత్య కాందేశ్కర్ సొసైటీ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఆదిత్య కాందేశ్కర్ సుమారుగా 150 మంది దుబాయ్పేట్ వాసులకు దుప్పట్లను పంపిణీ చేశారు. వైద్యం వికటించి పురిటి శిశువు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. సింహాద్రిపురం మండలం గురజాల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి సతీమణి శ్రీలేఖ కాన్పు కోసం పులివెందుల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా వైద్యం వికటించి శిశువు మృతి చెందింది. శిశువు మృతికి కారణం ఆసుపత్రి వైద్యులని బాధితులు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వానల వల్ల ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరి ఇచ్చోడ మండల కేంద్రంలోని షార్ప్ గార్డెన్లో పునరావాసం పొందుతున్న దుబార్పేట గ్రామ ప్రజలను పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు బోధ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే నా మొదటి ప్రాధాన్యతని, మనోబలాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని, ఎల్లవేళగా అండగా ఉంటామని, వైపరీత్యాలను ఎదుర్కొని మన ప్రాణాలను రక్షించుకోవడమే మొదటి కర్తవ్యమని, వర్షాలు తగ్గిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టాన్ని పూడ్చుకుందామని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న చెత్త చెదరం, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ సిరంజిలు, గ్లాసులు ఇలా అనేక వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని, దీనివల్ల పంట నష్టపోయినామని, గాజు ముక్కలతో వ్యవసాయ పొలంలో నడవాలంటే భయం వేస్తోందని జున్ని గ్రామానికి చెందిన దళిత రైతులు ఆందోళన చేపట్టారు. డంపింగ్ యార్డ్లో చెత్త వేయకుండా నిలువరించి వెంటనే డంపింగ్ యార్డ్ను వేరే చోటికి తరలించాలని కోరుతూ స్థానిక ఇచ్చోడ మండల అభివృద్ధి అధికారి మండల తహసీల్దార్లకు వినతి పత్రాన్ని సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి వైసీపీ నేతలు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్లపై మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. వసూలు రాజాలు అని మీరు వ్యాఖ్యానించారుగా, ఎక్కడ వసూలు చేశారు, ఎవరి దగ్గర వసూలు చేశారు నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపించలేకపోతే మీకు క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేదని ఒప్పుకొని వారిపై మీరు చేసిన అసత్య ప్రచార వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతారని సవాల్ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీములాపురంలో జన సైనికుల ఔదార్యం చూపించారు. ఏటగట్టును ఆనుకొని ఉన్న వరద ముంపుకు గురైన బాధితులకు తమ వంతు సహాయం అందించారు. 90 మంది బాధిత కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు, బిస్కెట్స్ జన సైనికులు పంపిణీ చేశారు. పడవ సహాయంతో ఇంటింటికి వెళ్లి జనసేన ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటి వరకు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోపూరు మండలం ఔరంగాబాద్ సమీపంలోని గోంగూర తిప్పలంకలో 11 మంది రైతులు చిక్కుకున్నారు. నిన్న మధ్యాహ్నం పశువులను తరలించేందుకు పడవపై వెళ్లిన రైతులు గోదావరి ఉధృతికి డీజిల్ అయిపోవడంతో రాత్రి నుండి లంకలోనే ఉన్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. సురక్షితంగా 13 మంది రైతుల్ని బయటకు తీసుకొచ్చారు పట్టణ సిఐ బృందం మరియు ఫైర్ డిపార్ట్మెంట్. లంచావతారం ఎత్తిన సిద్దిపేట జిల్లా తోగుట తహసీల్దార్ కృష్ణమోహన్ భూముల రిజిస్ట్రేషన్ కోసం బహిరంగంగా డబ్బులు అడుగుతున్న తోగుట తహసీల్దార్ ఖుషీగా డబ్బులు ఇచ్చి పోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నాడు. ఎంఆర్ఓ డబ్బులు ఇవ్వకుంటే సర్వర్ పనిచేయట్లేదని చెబుతున్నా కాలయాపన చేస్తున్నారు. ఒక రైతు నుండి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఎంఆర్ఓ కృష్ణమోహన్. విశాఖ నగరంలో ప్రపంచ స్కిల్ డెవలప్మెంట్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ ఎంవివి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ స్కిల్ డెవలప్మెంట్ పోటీలో అవార్డులు సాధించిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కాంపిటీషన్లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం సాధించిందని, ఈ పోటీలో 17 మోడల్స్ మన రాష్ట్రానికి చెందిన వారు సాధించారన్నారు. 7 మంది గోల్డ్ మెడల్ సాధించారని, వీరిలో 4 ప్రపంచ స్కిల్ డెవలప్మెంట్ పోటీలకు ఎంపికయ్యారని బుగ్గన తెలిపారు.
తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జరిగిన వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. నాడు పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం వాహన మిత్ర ద్వారా ఆటోలు, ట్యాక్సీలు మరియు మ్యాక్సీ క్యాబ్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్ సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా ఉన్నతమైందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందడం ద్వారా వారి వాహనానికి సంబంధించి వాహన బీమా మరియు వాహన నిర్వహణ తేలికగా ఉంటుందని, తద్వారా వారు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తమ జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉందని తెలియజేశారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద టిడ్కో అపార్ట్మెంట్ నివాసాలను ఎమ్మెల్యే వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ పరిశీలించారు. శనివారం జరగనున్న లబ్ధిదారుల పంపిణీ కార్యక్రమం సమావేశం ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ 16వ తేదీ శనివారం టిడ్కో అపార్ట్మెంట్ హౌస్ లో అర్హులైన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు డిప్యూటీ సీఎం మంత్రుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి అభివృద్ధి ప్రధాన ఎజెండాగా సాగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రవేశపెట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం నగర పాలక సంస్థలో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరు కాగా కమిషనర్ అనుపమ అంజలి ఎజెండా అంశాలను ప్రవేశపెట్టగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ సునీత తదితరులు పాల్గొనగా 23 ఎజెండా అంశాలతో కౌన్సిల్ సమావేశం ముగిసింది. కడప నగరంలోని నగర పాలక సంస్థ వీసీ హాల్ నందు కడప మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, కలెక్టర్ విజయ రామరాజు, జేసీ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. తిరుపతి అభివృద్ధి ప్రధాన ఎజెండాగా సాగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రవేశపెట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం నగర పాలక సంస్థలో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరు కాగా కమిషనర్ అనుపమ అంజలి ఎజెండా అంశాలను ప్రవేశపెట్టగా డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ సునీత తదితరులు పాల్గొనగా 23 అజెండా అంశాలతో కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రసిద్ధి చెందిన బాలపూర్ గణేష్ మండపానికి ప్లాట్ఫారం సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులతో 15 లక్షలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేటాయించారు. అడగని నిధులు కేటాయించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాలపూర్ టీఆర్ఎస్ పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యలపై స్పందిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాలపూర్ గ్రామవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద నంద్యాల జిల్లాలో 8,225 మంది లబ్ధిదారులకు 8,22,50,50,000 రూపాయలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ మన్జీర్ జిలానీ సామున్ పేర్కొన్న వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్ఆర్ వాహన మిత్ర 4వ ఏడాది లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవీంద్ర కిషోర్ రెడ్డి, రవాణా శాఖ అధికారి కృష్ణారావులు లైవ్ ద్వారా తిలకించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపల్లి జాతీయ రహదారిపై కారు అగ్ని ప్రమాదానికి గురైంది. నెల్లూరు నుండి కావలి వెళ్తున్న కారు ఉలవపాలకు వచ్చేసరికి ఒక్కసారి ఆ కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కారు పూర్తిగా అగ్నికి ఆహుతి సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. వారం రోజుల పైబడి కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో నీరు నిల్వ ఉంటే డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే దోమలు ఉత్పత్తి అవుతాయని మలేరియా వైద్యుడు డాక్టర్ రామరాజు తెలిపారు. డెంగ్యూ నివారణ మాసోత్సవంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. మలేరియా వైద్యుడు డాక్టర్ రామరాజు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను సూచించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మువ్వలో ప్రేమ హనుమాది రెచ్చిపోయాడు. ప్రేమ నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు. ప్రేమ హనుమాది దాడిలో యువతి తల్లిదండ్రులు మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుల్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాసర IIIT విద్యార్థులను ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాసర IIITలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించి ఆసుపత్రి వైద్య బృందంతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.
ములుగు జిల్లా గోదావరి ముంపు ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. వాచెడి మండలం పూసూరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతి పరిశీలించి వాచెడి మండలంలోని బీసీ కాలనీలో ముంపుకు గురైన బాధితులను పరామర్శించారు. ఏటూరు నాగర మండలంలోని రొయ్యూరులో వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.